మనం నర్సాపూర్ గ్రామము ములుగు మండలము సిద్దిపేట డిస్టిక్ వచ్చినాము. ఎందుకంటే కొత్తగా ఎన్నికైన సర్పంచ్ గారిని కలవడానికి వచ్చినాము. నమస్కారం సర్పంచ్ గారు. నమస్కారం. మీ పేరు సర్పంచ్ గారు? జంగమ్మ. జంగమ్మ. సో ఇక్కడ మహిళకు వచ్చిందనమాట. మీ అంటే మీ ఎంతమంది అభ్యర్థులు నిలబడ్డారు ఇక్కడ? ఇద్దరు నిలబడ్డారు. మీరు టిఆర్ఎస్, మీ ఆపోజిట్ కాంగ్రెస్ కాదు, మీరు కాంగ్రెస్ టిఆర్ఎస్. ఓకే ఓకే, ఇద్దరు నిలబడ్డారు. ఇంకా ఇండిపెండెంట్ ఎవరు నిలబడలేదు. సో మీరు ఎంత ఆధిక్యతతో మీరు వచ్చింది? ఓట్లు ఎంత ఆధిక్యతతో వచ్చింది? 950 అంటే మాకు 500 చిల్లర వచ్చింది. మీకు అంటే అపోజిషన్ 16 ఓట్లు ఎక్కువ వచ్చినాయి మేడం. అప్పటికన్నా మమ్మల్ని అందరము ఉండి గెలిపించేపటికే 16 ఓట్లు వచ్చినాయి. 10 ఏళ్ళకోలే కాంగ్రెస్ వచ్చింది. 10 ఏళ్ళు చేసిండు మా సర్పంచ్. అంటే మీరు ఫస్ట్ టైమా సర్పంచ్ కావడం? ఇప్పుడే ఫస్ట్. అంతకుముందు వార్డు మెంబర్ గానీ ఏమీ లేరు? ఆ నంబర్ కంటే 20 ఏళ్ళ నాడు ఉన్నా. ఇప్పుడు లేని 20 సంవత్సరాలకు ముందు మీరు సర్పంచ్ ఉన్నారు. సర్పంచ్ ఆ నంబరే ఉన్నా. వార్డు మెంబర్ 20 సంవత్సరాల క్రితం వార్డు మెంబర్ గా ఉండి ఇప్పుడు సర్పంచ్ గా అయ్యారనమాట. సో మా పిల్లల ముఖం చూసి మా ముఖం చూసి ఊరోళ్ళు అంతా మా పట్టు ఉన్నారు. అంటే మా వాళ్ళందరూ ఉండేపట్టుకే గెలిచినాం. ఈ 16 ఓట్లతో వచ్చినాం తగ్గపారు. అంటే మీరు ఒకరే కష్టపడలేదన్నమాట. అంటే తరపు నుంచి మీ ఊరి వాళ్ళు అంటే మేమున్నామనేసి మీ ఇంటి వాళ్ళు మొత్తం అందరూ కలిసి మీకు ధైర్యం ఇచ్చినారన్నమాట. అంటే జంగమ్మ గారు, మీరు గెలిచినారు కదా, గెలిచినందుకు మీరు అభివృద్ధి పదంగా ఏం పనులు చేద్దాం అనుకుంటున్నారు గ్రామానికి? మేము సిసరోలు ఓపిద్దాం అనుకుంటున్నాం మేడం. సిసరోలు ఓపిస్తాము. చెరువు కట్టపట్టి అంతా దుమ్ముండే అంతా మంచిగా చేపించినాము. మట్టి ఓపించినాము. గుంతలు గుళ్ళకాల కూడా సాపు చేపిస్తున్నాము. ఇప్పుడు మాకు ఇంకేది రాలే గవర్నమెంట్ నుంచి. మేము సొంతం పైసలు పెట్టుకొని చేపిస్తున్నాము. రేపు లైట్లు వేస్తున్నాము, అన్ని చేపిస్తున్నాము. గేట్ వాళ్ళు కూడా ఎక్కించినాము. సర్పంచ్కి అయినాక 15 రోజులకే గేట్ వాళ్ళు ఎక్కించినాము. లైట్లు రేపటి నుంచి వేయాలి. ఇక అంటే ఇప్పుడు ఏమీ రాలేదంటే అంత తొందరగా రావమ్మా. ఫండ్స్ అన్నది ఇప్పుడు మనం పనులు చేసిన తర్వాత తీసుకునేదే ఫండ్స్ అంటారు. ముందే మనకు ఫండ్ ఏ ఊరికి ఇయ్యారనమాట. ఇప్పుడు పనులు చేసిన తర్వాత మనం పెట్టుకున్న తర్వాత అప్పుడు వస్తుందంట. మనం మా ఇంటి నుంచి ఇప్పుడైతే పెట్టుకొని చేస్తున్నాం మేడం. సో చాలా సంతోషము జంగమ్మ గారు, మీ అమూల్యమైన టైము మాకు ఇచ్చినందుకు చాలా చాలా సంతోషము. జంగమ్మ గారు ఏమంటున్నారంటే తను చాలా కష్టపడి తను వెనకల నలుగురు అబ్బాయిలు, వాళ్ళ హస్బెండ్, దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మొత్తము, వాళ్ళ ఊరి ప్రజలు కూడా సహాయం ఉన్నందుకు వాళ్ళు నేనున్నాను, నువ్వు ముందుకు పో అని తనని ముందు పెట్టినందుకు తను గెలిచిందనమాట. తను ఆ ఊరి రుణము నేను కంపల్సరీ తీర్చుకుంటాను. ఊరికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. వాళ్ళు ఏ టైంలో అయినా సరే వచ్చి తలుపు కొట్టి, అర్ధరాత్రి అయినా సరే తలుపు కొట్టి ఏ సమస్య వచ్చినా వాళ్ళు నేను ఆ సమస్యను నా సమస్యగా అనుకొని నేను చేస్తానని తను హామీ ఇస్తుంది. అంతేనమ్మా? ఆమె మాటల్లో నేను చెప్తున్నాను. సో ఇంత మంచి సర్పంచ్ గారు ఈ నర్సాపూర్కి దొరికినందుకు ఈ ఊరి ప్రజలు తరఫున నేను ధన్యవాదం చెప్తున్నాను. మా ఛానల్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా సంతోషము. మీ అమూల్యమైన టైం ఇచ్చిన సంతోషం జంగమ్మ గారు. మరొక్కసారి థ్యాంక్ యూ.